శబ్ద కాలుష్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు శబ్ద కాలుష్యం అనేది ఈ మధ్యన ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనతో సంబంధం లేకుండా బయట వెహికల్స్ వల్ల, ఇంకా మిగతా కన్సర్ట్స్కి వెళ్తూ ఉంటారు చాలామంది, ఇట్లా బయట నుంచి ఎక్స్టర్నల్గా ఉండే పొల్యూషన్ ఎక్కువగా ఉండడం. రెండోది ఇయర్ బడ్స్ లాంటివి పెట్టుకుంటారు కదా, ఇయర్ పాడ్స్, ఇవి పెట్టుకుంటారు. ఇవి కొంచెం పెద్ద సౌండ్లో పెట్టుకోవడం, ఇలా రెండు రకాలు ఉంటాయి కదా. ఈ రెండిటి వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి డాక్టర్ గారు? ఇప్పుడు ఈ నాయిస్ పొల్యూషన్ నుంచి చాలా మందిలో స్టార్ట్ అయినాయండి ప్రాబ్లమ్స్ అరౌండ్. చాలామంది ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎస్పెషల్లీ కరోనా కాలం చూసుకుంటే గత 7 సంవత్సరాలు వాడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. ఈ 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఉన్నోళ్ళలో ఈ చెవులో నొప్పి రావటము, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, వినికిడి తగ్గిందని అనిపించటం, ఇలాంటి సమస్యలన్నీ ఇప్పుడు యంగ్ ఏజ్లోనే వస్తున్నాయండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే శబ్ద కాలుష్యం. యూజువల్గా ఇప్పుడు చూసినట్లే అందరూ కూడా ఏదో ఒక విధంగా కంటిన్యూస్గా నాయిస్కి ఎక్స్పోజ్ అవుతానే ఉన్నారు. బయటకు వెళ్తే వెహికల్ పొల్యూషను, ఇంట్లో ఉంటే కంటిన్యూస్గా టీవీ సౌండ్, లేదంటే పాటలు వింటూ ఉంటాం. ఈవెన్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు చాలామంది కూడా ఇయర్ పాడ్స్ పెట్టుకొని పాటలు వింటాం కానీ మాట్లాడుతూ కానీ ఉంటుంటారు. సో కంటిన్యూస్గా ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే కంటిన్యూస్గా ఫంక్షన్ చేసేది మన హార్ట్ అనేవాళ్ళు, కానీ వాళ్ళ కంటిన్యూస్గా ఇయర్ను కూడా ఫంక్షన్ చేసేటట్టు చేస్తున్నారు. ఏ ఆర్గాన్ అయితే కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా ఫంక్షన్ చేస్తో, రెండోది ఈ ఇయర్కి సంబంధించి ఏదైతే లౌడ్ నాయిస్కి మనం కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతాం, అవి మన లోపలి చెవులో ఉన్న నరాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా సౌండ్ నుంచి కానీ, లేదా లోపల బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చూయించి కానీ. ఇప్పుడు చాలామంది కూడా వస్తున్నారు, పొద్దున్నే వినికిడి తగ్గిందని మధ్యాహ్నానికి వస్తుంటారు. సడన్గా వినికిడి తగ్గినట్టుంది, చెవి దిబ్బడేసినట్టుందని. కొంతమంది చలిగాలికి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు, కొంతమంది మీరు ఇందాక అన్నట్టు లౌడ్ నాయిస్ కాన్సర్ట్స్ అలాంటి వాటికి వెళ్ళి ఉంటారనమాట. ఈ మధ్యలో చాలామందిని చూసాం, ఎవరైతే మ్యూజిక్ సిస్టమ్ దగ్గర దే ఆర్ ఎంజాయింగ్, వాళ్ళకి వినికిడి లోపము, చెవులో నొప్పి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మీరు క్లోజ్డ్గా సౌండ్ దగ్గరికి వెళ్ళొద్దు, వీలైనంతటికి దూరంగా ఉండి మీరు ఎంజాయ్ చేయండి. చాలామంది ఏంటంటే ఆ సౌండ్ దగ్గరికి వెళ్ళిపోయి డాన్స్ అయిపోతుంటారు. అవన్నీ కూడా డ్రమ్స్ కూడా పగులుతాయి కదా, ఈ డ్రమ్స్ కూడా ఎస్పెషల్లీ ఈ డ్రమ్స్ మనకి ఈ దీపావళి టైంలో పగులుతుంటాయి. ఎవరన్నా అక్కడ ఉండి బాంబ్ బ్లాస్ట్ చేస్తుంటే టపాకాయలు ఎక్కువ సౌండ్ వచ్చి ఆ ప్రెషర్కి ఎక్కువ పగులుతాయి అనమాట. యూజువల్గా మనకి ఈ డ్రమ్ పర్ఫరేషన్ లౌడ్ నాయిస్ డ్యూ టు బ్లాస్ట్ నుంచి అవుతుంది అన్నమాట. అలానే ఆ టైంలో వినికిడి కూడా తగ్గుతుంది. సో యూజువల్గా మనకి మ్యూజిక్ నుంచి కంటిన్యూస్గా నాయిస్ ఎక్స్పోజ్ కావటం వలన మన లోపల చెవులో నరాలు దెబ్బలు తిని వినికిడి లోపము, వట్టిగో డిజినెస్ ప్రాబ్లమ్స్, టినిటస్ ప్రాబ్లమ్స్, ఇయర్ డిస్కంఫర్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.